అందరికీ నమస్కారం. జబర్దస్త్ ద్వారా కమెడియన్గా వచ్చి అనంతరం హీరోగా మారిన వంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. తాజాగా ఈయన కేశవ చంద్ర రామవంత్ అనే సినిమా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనంగా మారింది. కమెడియన్గా కొనసాగుతున్న రాకింగ్ రాకేష్ పెద్ద పెద్ద టెక్నీషియన్లను ఉపయోగించి సినిమా చేశారు. అంటే తప్పనిసరిగా ఈయన ఎవరికో బినామీగా వ్యవహరిస్తున్నారంటూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆయన ఇంటిపై రైడ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాకింగ్ రాకేష్ విమర్శలు పాలవుతున్నారు. ఇక ఇందులో భాగంగా మీకు బినామీ ఎవరు అంటూ అధికారులు ప్రశ్నించగా తనకి ఎవరూ బినామీలు లేరని, కేవలం నా మీద ప్రేమతోనే కొంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారని రాకింగ్ రాకేష్ తెలియజేశారు. మీకు రోజా బినామీగా వ్యవహరిస్తుంది కదా అంటూ అధికారులు ప్రశ్నించడంతో ఆమె కేవలం నాపై ప్రేమతో మాత్రమే ఈ వేదికకు వచ్చిందని, జబర్దస్త్ కార్యక్రమంలో చేసే సమయం నుంచి ఆమెతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. మరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎంపీ గారు అలాగే హరీష్ రావు, రోజా వంటి రాజకీయ నాయకులు వచ్చారు. వారు నీ సినిమా కోసం ఎంత ఖర్చు చేశారంటూ వరుస ప్రశ్నలు వేయడంతో నాకు వాళ్ళు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, నా ఇల్లు కారు కూడా తాకట్టు పెట్టి మరీ సినిమా చేశానని రాకింగ్ రాకేష్ తెలిపారు. అయితే ఇదంతా కూడా ఫ్రాంక్ అనే విషయం స్పష్టంగా తెలియడంపై ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మరి నిజంగానే రాకింగ్ రాకేష్ సొంతంగా సినిమా చేశారా, లేకపోతే ఈ మీడియా అనుకున్నట్లు రోజా బినామీగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలపై నెటిజన్లు చర్చలు జరుగుతున్నాయి. కొందరైతే సినిమా ప్రమోషన్స్ కోసం రాకింగ్ రాకేష్ ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.